అదే రాము, నాకేం చేయాలో అర్థమైతలేదు. అసలు ఏం చేయాలో కూడా దోస్తలేదు నాకు రాము. అసలు ఆ సురేష్ అన్న మనతోటి రాకుండా అయిపోరానమ్మా. ఆ ఫోన్ అచ్చుట్ల అంత ఆగమాగమైంది. నేను అప్పటికి చెప్పలేదు రాము, ఇద్దరమే కలిసి వెళ్ళిపోదామని. ఆ సురేష్ అన్న వచ్చి డ్రాప్ చేస్తా అన్నాడు కదా. ఇప్పటిదాకా జరిగింది ఏదో జరిగింది రానమ్మా. మరి ఇప్పుడైనా ఏం చేద్దాం చెప్పు. ఇంట్లో అమ్మ ఆరోగ్యం బాగాలేదు కదా రాము. ఇంట్లో పరిస్థితులను బట్టి ఎంగేజ్మెంట్ ఇట్లా మారుస్తారు కావచ్చు. కొద్దిగా ఓపిక పట్టి చూద్దాం. రానమ్మా, నువ్వు మంచిగా ఇంట్లో ఉంటాను. నాకే భయం అవుతుంది రానమ్మా. ఎప్పుడెప్పుడు అన్వేషణకు నువ్వు సందీపానో దొరుకుతానేమో అని. ఇప్పుడు ఎట్లాగో సురేష్ అన్న వాళ్ళ ఇంట్లో ఉంటున్నావు కదా రాము. ఇంకో 3 days ఉండు. ఏ విషయం అనేది నేను ఫోన్ చేసి చెప్తాను నీకు. ఏమో రానమ్మా, ఈ సురేష్ అన్న మైండ్ ఎప్పుడు చేంజ్ అవుతుందో ఏమో తెలుస్తలేదు. మళ్ళీ ఒకవేళ అన్వేషణతో కూర్చొని దాయిండు అనుకో, మళ్ళీ నా గురించి ఖచ్చితంగా చెప్తాడు. నాకు అందుకే భయం అవుతుంది. నువ్వేం భయపడకు రాము, నేను సురేష్ అన్నతో మాట్లాడతా. వాళ్ళతో కలిసి తాగక తిరగకని చెప్తా. ఏమో రానమ్మా, మీ ఫ్రెండ్స్ హైదరాబాద్లో ఉన్నారు అని చెప్పినావు కదా. నేను మరి వాళ్ళ దగ్గరికి పోతాను. ఫోన్ చేసి చెప్తావా? నువ్వు టైం చూసుకొని వద్దు మళ్ళా. సరే రాము, ఇవాళ రేపు చూద్దాము. పరిస్థితులు మంచిగా అనుకూలంగా ఉన్నాయి అనుకో, ఇక్కడ ఉందో. లేకపోతే నా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి చెప్తా. సరే రానమ్మా, ఇప్పుడైతే